బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎంఐఎం వాకౌట్ చేసింది. సభని నడుపుతున్న తీరు నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు బయటకు వచ్చేశారు. సమావేశాల నిర్వహణపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మండిపడ్డారు. తాను సభ ముందు ఉంచిన ప్రశ్నలను మార్చడం, డిలీట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని ఆరోపించారు. ఇది గాంధీ భవన్ కాదు అని శాసనసభ అంటూ సభ నుంచి వాకౌట్ చేశారు అక్బరుద్దీన్ మరియు ఎంఐఎం నేతలు. అక్బరుద్దీన్ ఓవైసీ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి, వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది గాంధీ భవన్ కాదు అని శాసనసభ అని సభ తీరును ఉద్దేశించి ఆయన ఆరోపించారు. అలాగే ఆయన అడిగినటువంటి సభ్యులు అలాగే ఇచ్చినటువంటి ప్రశ్నలు, వీటికి సంబంధించి సమాధానాలు చెప్పడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని, అలాగే ఆయన ఇచ్చినటువంటి ప్రశ్నల్ని మార్చడం, డిలీట్ చేయడం ఏంటి అంటూ కూడా ఆయన సభను నిలదీశారు. సభలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విధానాలను ఆయన ఖండిస్తూ వాకౌట్ చేయడం జరిగింది అని కూడా సమాధానం చెప్పారు. उसके बाद भी ऐसा करे तो कैसा सर? फिर आप माइक भी नहीं दे रहे सर. अगर ऐसा करना है बोले तो सर ठीक है सर, हम अंडर प्रोटेस्ट कि दिस गवर्नमेंट इज रियली फेलिंग टू कंडक्ट द हाउस एंड स्टॉपिंग द क्वेश्चंस, चेंजिंग द क्वेश्चंस, नॉट गिविंग द आंसर्स एंड रियली किलिंग द डेमोक्रेसी एंड दिस हाउस सर ऑन द प्रोटेस्ट ऑफ दिस सर. और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर, हम वॉकआउट करते हैं सर. आप ये जरूर बोलूंगा सर कि ये गांधी भवन नहीं है, ये असेंबली है. असेंबली की तरह चलाइए, गांधी भवन को गांधी भवन की तरह चलाइए.